ఒక్క ఛాన్స్ ఇస్తే కనుక నేను ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తానని చెప్పి తలల్ని మీరు బొగ్గలు నొక్కి బొగ్గల మీద ముద్దులు పెట్టి ఓవరాల్గా ఏదో సంథింగ్ ఆయన కింద మీద పడి సీఎం కుర్చీలో కూర్చుంటే నిజంగా అది ఒక పెద్ద చెట్టు నీడేమో అనుకున్నారు. కానీ ఈరోజు ప్రజలకు తెలిసింది ఏంటంటే అది ఒక పాము పడగ నీడ అనే సంగతి ఈరోజు ప్రజలందరికీ తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని గనక మనం రాజకీయంగా అతని గనక మనం ప్రోత్సాహం ఇస్తే అన్న పదం గుర్తొస్తేనే సామాన్యమైన ప్రజల నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే ఒక విషపు నాగుకి పాలు పెట్టి పోషించినట్టే జగన్మోహన్ రెడ్డిని కనుక రాజకీయంగా మనం ఉండనిస్తే అన్న పదం ఈరోజు ప్రజల నోట్లోంచి వచ్చింది. 175 సీట్లకు 175 సీట్లు, 175 సీట్లు 175 సీట్లు డబ్బులతో కొనేసుకోవాలి, డబ్బులకు అమ్ముడుపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే గనక నీ అవివేకం. కానీ అదే పరిస్థితిలో నువ్వు ఉంటే నీ పర్సెప్షన్ మాత్రం కరెక్టే. ఎందుకంటే ఈరోజు డబ్బుకు నీ దగ్గర లోటు లేదు. రాష్ట్ర ఖజానాకి ఏదైనా కన్నం వచ్చిందో ఏమో తెలియదు కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సీఎం ఖజానా ఖాళీగా ఉంది కానీ భారతీరెడ్డి గారి ఖజానా మాత్రం ఫుల్గా ఉంది. దేనికయ్యా భారతీరెడ్డి గారి ఖజానా ఫుల్గా ఉందంటే ఒక పక్క శాండు, ఒక పక్క మైను, ఒక పక్క ల్యాండు, ఒక పక్క వైను. మద్యం నుంచి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ టార్గెట్. 25,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం నుంచి, అది జే బ్రాండ్స్ నుంచి. దేశంలో ఎక్కడా కూడా దొరకని బ్రాండ్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతాయి. అవి తాగడం బట్టి లివర్ మీద కవర్ కూడా పోతుందని చెప్పి తాగిన వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. తాలిబొట్లు తెగిపోయిన ఆడాలందరూ కూడా ఏడుస్తున్నారు. అయినా సరే మాకేమీ పట్టదు, మాకు కావాల్సింది మా ఖజానా మాత్రం నిండడం అని చెప్పి ఈరోజు సుమారుగా సంవత్సరానికి 5,000 కోట్లు టార్గెట్ పెట్టి 5 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలు ఓన్లీ అండ్ లిక్కర్ జే బ్రాండ్స్ మిలాన్. వీటితో పాటు విచ్చలవిడిగా పెరుగుతున్న నాటుసారా. అంటే ప్రజలు ఏ ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, మా ఖజానా నిండాలి, వచ్చే ఓటర్లని 5,000 పెట్టా 10,000 పెట్టా కొనడానికి మేము సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఎంత ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టే 175కి 175 గెలుస్తామనేది ధీమాగా వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ మైన్స్, గనులు ఎక్కడున్నాయి, బాక్సైట్ ఎక్కడుంది, ఎర్రచందనం ఎక్కడుంది, ఎక్కడ ఏ మైన్ ఉన్నా కూడా దేన్ని కూడా పక్కవాడికి వాసన చూడటానికి కూడా ఎవరండోయ్. కేవలం రెడ్డి అండ్ కో బ్యాచ్ మాత్రమే ఈరోజు జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ మాత్రమే దానిలో కూడా వ్యాపారం చేసి ఆ డబ్బులను కూడా తీసుకెళ్లి భారతీరెడ్డి గారి ఖజానా చేరుస్తున్నారు. అదే తాడేపల్లి ఖజానా. మళ్ళీ భారతీరెడ్డి పేరు ఎత్తితే ఓ ఉలుకులు పలుకులు వచ్చేస్తాయి. తాడేపల్లి ఖజానాకు చేరుతుంది. ఎస్, అంత డబ్బులు ఈరోజు రాష్ట్ర ఖజానాలని డబ్బులు లేక ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకి 175 గెలవడానికి ఓటుకి 10,000 రూపాయలు కూడా పెట్టి కొనడానికి కూడా సిద్ధం పడుతున్నట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులండి. ఈరోజు ల్యాండ్ కనిపిస్తే కబ్జా, ల్యాండ్ కనిపిస్తే కబ్జా. ఈ 3.5 సంవత్సరాల కాలం ఎలా గడిచిందో నిజంగా దురదృష్టమో అదృష్టమో తెలియదు. కానీ కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో 2 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు. కానీ ఆ టైం కూడా ఉండుంటే ఈ రోజుకి ఉత్తరాంధ్రలో కానీ మొత్తం రాయలసీమలో కానీ ఇక్కడ కానీ ఎక్కడా కూడా ఒక సెంటు స్థలం కూడా ఉండేది కాదు. అంతా కబ్జా కూరయ్యేది. ఆఖరికి ఎస్సీలకి సంబంధించిన డీఫామ్ ల్యాండ్స్ అని కూడా వీళ్ళు వెనక్కి తీసేసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకునే దుస్థితికి దిగజారిపోయారంటే వీరు ఏ మోహం పెట్టుకుని రేపు పొద్దున్న 175 గెలుస్తామని ఇలా ఆలోచిస్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే 175 సీట్లకి 175 సీట్లు గెలవాలి, కుప్పంతో సైతం మంగళగిరితో సైతం అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్న ఇటువంటి సిచ్యువేషన్స్లో గడప గడపకి వెళ్ళడానికి దిక్కు లేదు. 175 నియోజకవర్గాలు గెలుస్తానని ప్రెస్ ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావయ్యా? నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ గడప గడపకి వెళ్ళినప్పుడు ఒక్క మనిషి మినిమం ఒక్కరు కూడా మమ్మల్ని ఒక గట్టిగా మాట్లాడలేదు, నిలదీయలేదన్న సందర్భం చూపించండి. ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ స్కీమ్ దగ్గర నుంచి రోడ్లు లేవనో, మద్యం ఇలా ఏరులే పారుతుందనో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయనో విపరీతంగా వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితులను మీరు ఉన్నారు. కానీ ఈరోజు గడప గడపకి వెళ్ళి నిశ్చింతగా ఈరోజు అమ్మయ్య అనుకుని గుండెల మీద చేసుకుని ఏ మంత్రి ఇంట్లోకి వచ్చాడు, ఏ ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. ఒకసారి మీరుగా బయటకు వచ్చి డబ్బా కబుర్లు 175 సీట్లు గెలిచేస్తాం, 175 సీట్లు గెలిచేస్తాం, డబ్బా కబుర్లు మాట్లాడతారు. ఎస్, కుప్పంకే వద్దాం. కుప్పంలోనే మీరు అసలు ఏం చేశారని ఈరోజు కుప్పం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెయ్యలేదు అని మాట్లాడుతున్నారంటే అసలు మీకు నోటికి ఏమైనా అడ్డు అడుపు ఏదైనా ఉందా అసలు? నేను ఎందుకంటే అంటేనా అసలు కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోని కూడా దేవుడి బొమ్మతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోతే అడగండి ఒకసారి వెళ్ళి. అది చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం చేసిన అభివృద్ధి. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చోక్కర్లే,
ఆయన ఒక చిన్న మాట చెప్తేనే అక్కడ కుప్పంలో నియోజకవర్గంలోని విపరీతమైన అభివృద్ధి జరిగింది. అక్కడ మెడికల్ కాలేజీలు కానీ ద్రవిడ విశ్వవిద్యాలయం కానీ ఎలా చెప్పుకుంటూ పోతే కుప్పానికంటూ ఏదైనా జరిగింది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఈ రోజు బయటకు వచ్చిందండి. మొన్న ఎవరో మాట్లాడుతున్నారు, ఈ మన జబర్దస్త్ యాక్టర్స్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కుప్పాన్ని మున్సిపాలిటీ చేసాడు. ఏం మున్సిపాలిటీ? అందులో ఏదో పరిపాలనా విధానంలో ఒక మున్సిపాలిటీ యాడ్ అయితే దాన్ని పట్టుకొని కుప్పాన్ని అభివృద్ధి చేశానంటావేంటి? కుప్పానికి ఈరోజు ఏ పరిశ్రమ తీసుకొచ్చావు? కుప్పానికి ఏం చేసావు ఈరోజు? పోను కుప్పం గురించి పక్కన పెట్టు, అవన్నీ పెద్ద నీకు ఆ కుప్పం అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న పడదు, ఓకే, దాని మీద ఏదో కసి తీర్చుకుంటావు. నీ పులివెందలకు వద్దాం. ఈ పులివెందల్లో ఒక పరిశ్రమ ఏదైనా తీసుకొచ్చు, యురేనియం పరిశ్రమ మాత్రం తీసుకొచ్చు. నీ కాంట్రాక్టుల గురించి, నీ తాలూకా లాలూచి గురించి, నీ తాలూకా కమిషన్ల గురించి యురేనియం ఫ్యాక్టరీ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనీసం పిల్లలు కూడా పుట్టకుండా నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో నీ పులివెందుల ప్రజలందరినీ కూడా పడుకోబెట్టేశావు. ఈరోజు పులివెందలకి కూడా నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు పులివెందల చుట్టుపక్కల ఏదైనా పంటలు పండుతున్నాయి, 4 నీళ్లు చుక్కలు వాళ్ళు తాగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పుణ్యం, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. అది మర్చిపోయి ఈరోజు కుప్పాన్ని టార్గెట్ చేయడం ఏంటి? నువ్వు 175 సీట్లు అనుకుంటున్నావు. నువ్వు చేసిన పనుల వల్ల ఎగ్జాంపుల్, పులివెందుల్లో నాగమ్మ చనిపోయింది. నీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ దళిత మహిళ 10,000 రూపాయలు చెక్ 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నావు. అది యాజ్ ఎర్లీ అంటే నీ సిస్టంలో పార్ట్. ఎందుకంటే మహిళలకు సంబంధించి చచ్చిపోతే 10 లక్షలు, మా అత్యాచారం గురైతే 5 లక్షలు, నీ తాలూకా ఒక ఎజెండా. అది ఆ ఎజెండాలో భాగంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేసావు. కానీ ఈ రోజు వరకు ఆ నాగమ్మని చంపినోడికి ఒక శిక్ష పడిందా? ఆ నాగమ్మ కుటుంబం ఏం జరిగింది? నాగమ్మ కుటుంబానికి ఏ విధంగా మనం ఆదుకోవాలి అని నీ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డ, దళిత ఆడబిడ్డ చచ్చిపోతేనే దాని మీద రెస్పాండ్ అవ్వు, కానీ మా మీద మాత్రం కేసులు పెట్టిస్తాం. అటువంటిది ఈ మొత్తం 175 నియోజకవర్గాల్లో గెలిచేస్తాను, జెండా పాతేస్తానని చెప్పి డబ్బా కబుర్లు మాట్లాడే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మనకి కనిపిస్తూ ఉందంటే ఆలోచించాలి. అంటే ఎన్నికల్లో కోట్లు గుమ్మరించేసి మేము స్థానాలన్నీ చేజెక్కించేసుకుంటాము అని చెప్పి మాట్లాడే పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా. అది కూడా ఈరోజు ఓటర్లు అందరూ కూడా దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ అన్నతో చెప్పుతామో, జగన్ అన్నతో చెప్పుకుంటామో, ఏదో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ అంట. జగన్ అన్నతో చెప్పాలి అంటే నేను చెప్తా, జగన్ అన్నయ్యకి నిజంగా వింటానంటే. మహిళల మీద ఈ 3.5 సంవత్సరాల కాలంలో 20,000 మందికి పైగా నీ పోలీస్ స్టేషన్స్లో నమోదైన కేసులు, వాటి గతి స్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తాం, అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారికి. రైతుల ఆత్మహత్యలు 5,000 మంది పైగా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. వాళ్ళ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, మేము కూడా చెప్పాలి. వింటే అదే జగన్మోహన్ రెడ్డి వినేటట్టయితే మేము ఇన్నిసార్లు గొంతు చించుకుంటే ఒకటే కూడా లేదు. ఈరోజు జగన్ అన్నకి చెప్తామని చెప్పి ఒక ప్రోగ్రాం లాంచ్ చేయటం. ఈరోజు ఇప్పుడే విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వలేదని. కలవటమే చేత కాలేదు, ఇంక చెప్పుకోవడం ఏందమ్మా నాకు అర్థం కాదు. ఆ దాడిశెట్టి రాజా గారి దగ్గర ఒక అమ్మాయి ఆరుద్ర అని ఒక లేడీ ఆ గన్మెన్ ఇబ్బంది పెడుతున్నాడని ఇప్పుడు చేసి కోసుకుంది, సీఎం గారిని కలవనివ్వలేదని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికే అపాయింట్మెంట్ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వింటాడట ఆయన. అవునవును, ఆయన స్లోగన్ అదే కదా, వింటా, నేనున్నా, నేను విన్నా. వీళ్ళు నిజంగా సిగ్గనిపించట్లేదేమో. ఎన్ని వినాలి, ఎక్కడ ఉండాలి, ఎన్ని వినాలి? ఈరోజు తాడేపల్లి కొంపలోనే ఉంటాడు. ఏం వింటాడు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మద్యం మీద ఈరోజు కమిషన్ ఎంత వచ్చింది, ఈరోజు మైన్స్ మీద నా కమిషన్ ఎంత వచ్చింది, ఈరోజు నా ఖజానాలకు డబ్బులు ఎన్ని వెళ్ళినాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన ఎంతమంది విలేకరుల మీద ఈరోజు జైలుకి పంపించారు, ఇవి వింటాడు అన్నయ్య. అంతగా తెప్పించి ప్రజా సమస్యల గురించి కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ అస్సలు పట్టని పరదాల మాటిన ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు 175 అన్న కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, పులివెందల పీఠం కదలకుండా ఉండడానికి ట్రై చేసుకోవాలి. ఈసారి జగన్మోహన్ రెడ్డి ట్రై చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా అవినీతి సెగ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి తగిలింది, ఇంక్లూడింగ్ పులివెందల. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే డబ్బులు పెట్టి 175 సీట్లని కొనుక్కొని మా దగ్గర బోల్డ్ ఖజానా ఉంది, ఆ ఖజానా పెట్టి రోటికి 10,000 అయినా పెట్టి కొంటాము అన్న కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ఈరోజు మీ వల్ల చేత కాకనే వికేంద్రీకరణ పేరుతోనే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అమరావతిని కూడా పడుకోబెట్టి అమరావతి రైతులను కూడా నడవనివ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పే పరిస్థితి మీకు తీసుకొచ్చినందుకు ఆ రైతులు
ఆ మహిళా రైతులే రేపొద్దున మీకు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తాడేపల్లి కుర్చీలోంచి దిగి పారిపోవడానికి సిద్ధంగా ఉండమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు.